శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా నవంబర్ నెల 5వ తేదీ నుండి అంటే ఆశ్వీజమాస కృష్ణపక్ష అష్టమి ఆదివారం నుండి నవంబర్ నెల 11వ తేదీ అంటే ఆశ్వీజ కృష్ణపక్ష త్రయోదశి ధనత్రయోదశి పర్యంతం మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం: మేషంలో గురువు, అలాగే కన్యలో శుక్రుడు కేతువు, తులలో రవి కుజుడు బుధుడు, కుంభంలో శని, మీనంలో రాహువు. చంద్రుడు కర్కాటకంలో ఆరంభమై కర్కాటకము, సింహము, కన్యా రాశుల్లో ఈ వారం అంతా కూడా సంచారం చేస్తున్నాడు. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగల్లో 9వ తేదీ ఏకాదశి గురువార వ్రతం గోవత్స ద్వాదశి అని చెప్తారు. ఆ రోజు సర్వేషాం రమైకాదశి కాబట్టి దాని పేరు రమా ఏకాదశి అని చెప్తారు. ఇవి ప్రధానమైనటువంటి పండుగలు. మరి ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మేషాది 12 రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది అనేటువంటిది ఇప్పుడు వివరముగా విశ్లేషణాత్మకంగా మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా శని కేతువులు శుభంగా ఉన్నారు. అలాగే కొంత గురువు కూడా పర్వాలేదు అన్నట్టుగా అర్ధశుభుడిగా కొన్ని ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. మేషరాశి వారికి ఈ వారమంతా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి ఆశాజనకంగా ఉంటాయి. కానీ కొంత అప్రమత్తంగా లేకపోతే నష్టపోయేటువంటి సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. చాలా కార్యక్రమాల్లో ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలు మంగళ బుధవారాల్లో కూడా పూర్తిగా తొలగిపోతాయి. రాజకీయ నాయకులు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా చిత్తశుద్ధితో కనుక ముందుకు వెళ్తే విజయం అనేటువంటిది మిమ్మల్ని వరించే ఆస్కారం కూడా తప్పకుండా ఉన్నది. అలాగే ఉద్యోగపరంగా ఎవరైతే మీ పై అధికారులు ఉన్నారో వారికి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. విద్యార్థులకు ఈ వారం కూడా చాలా యోగకాలం అని చెప్పవచ్చు. వారి లక్ష్యం నెరవేరేటువంటి సమయం కూడా ఆసన్నం అయింది. అలాగే శని ఆదివారాల్లో కొన్ని ఆటంకాలైతే తప్పకుండా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు ఈ శని ఆదివారాల్లో పెట్టుకోకపోవడం అనేటువంటిది మంచిది. వ్యాపారపరంగా కొత్త యత్నాలకు శ్రీకారం చుట్టవచ్చు. ఏ అవకాశం వచ్చినప్పటికీ కూడా నిరుద్యోగులు తక్షణం అందిపుచ్చుకుంటే తప్పకుండా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందే ఆస్కారం ఉంది. ఉద్యోగాలలో పదోన్నతులు కూడా వచ్చేటువంటి ఆస్కారాలు కూడా ఉన్నాయి. రాజకీయ వర్గాలకు కొంత ఉత్సాహమైతే ఈ వారమైతే ఉంటుంది. అలాగే ఏ విషయాన్ని కూడా స్త్రీలు విద్యార్థులు తేలిగ్గా తీసుకోకండి. ఈ వారమంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా ఆధ్యాత్మిక క్షేత్రములను కూడా దర్శించేటువంటి అవకాశం వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈ 9వ తేదీ వచ్చేటువంటి ఏకాదశి అలాగే 10వ తేదీ వచ్చేటువంటి పుణ్యమైనటువంటి ఈ శనివారం నాడు ఖచ్చితంగా మీరు 9వ తేదీ ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేయండి. ఏదైనా ఒక గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు కడుపు నిండుగా గ్రాసాన్ని సమర్పిస్తే మేషరాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితములు కూడా కలగవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు. అలాగే కొంత మతపరమైనటువంటి విషయాల మీద ఆసక్తి అయితే పెరుగుతుంది. ఈ వారం చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంది. చాలా విశేషమైనటువంటి
వృత్తి ఉద్యోగ పరంగా ఫలితాలైతే తప్పకుండా పొందుతారు. కొత్త కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సంతృప్తికరంగానే ఉంటాయి. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ముమ్మురంగా ప్రయత్నం చేసి వాటిని పూర్తి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వ్యతిరేకులు ఉన్నారో ఉద్యోగపరంగా వారితో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ వారం చెప్పేటువంటి ప్రధానమైనటువంటి సూచన ఏమిటి అంటే ఖచ్చితంగా మీరు మోసపోయేటువంటి ఆస్కారం ఉంది. ఎవరిని అతిగా కూడా నమ్మవద్దు. అలాగే కొత్త కొత్త సంస్థలు కానీ వ్యాపార స్థలాలు కానీ లేకపోతే ఇవి ఆరంభం చేయటానికి స్థాపన చేయటానికి కూడా వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే ఉద్యోగపరంగా కొత్త కొత్త ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. చెల్లింపులు వాయిదా వేయకండి. అలాగే రాజకీయ వర్గాలకు బాగానే ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైనటువంటి వార్తలు అయితే అందుతాయి. వారం చివరిలో అంటే శుక్ర శని ఆదివారాల్లో కూడా కొంత బంధుమిత్రులతో కావచ్చు దగ్గరి వ్యక్తులతో కలహాలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చెయ్యకండి, అతిగా మాట్లాడకండి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగానే పూర్తి అవుతాయి. రాజకీయ నాయకులకు ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దైవారాధన విశేషంగా చేస్తే తప్పకుండా విజయలక్ష్మి అనేటువంటిది మీకు సానుకూలంగా ఉండే ఆస్కారం కూడా ఉంది. మరి వృషభ రాశి వారు ఈ సోమవారం నాడు శివాభిషేకం చేయించుకోవడంతో పాటుగా బుధవారం రోజున శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని స్వామివారికి మొక్కులు కానీ ముడుపులు కానీ ఉంటే చెల్లించండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా కుజుడు గురువు శుక్రుడు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు కూడా శుభదాయకమైనటువంటి యోగ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. రవి అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. సోమ మంగళ బుధవారాల్లో మొండి బాకీలైతే వసూలవుతాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. అలాగే విలాసాలకు వ్యయం అనేటువంటిది తప్పకుండా అవుతుంది. స్థిరాస్తి అమర్చుకోవాలి అనేటువంటి ఆలోచన అయితే స్ఫురిస్తుంది. వివాహ ప్రయత్నాలైతే తీవ్రంగానే సాగిస్తారు. పనుల యందు ఒత్తిడి శ్రమ అధికంగానే ఉంటుంది. నిర్మాణ ప్రయత్నములకు ఇంటి నిర్మాణ ప్రయత్నములకు అనుకూలత అనేటువంటిది కనిపించటం లేదు. కొంత శారీరకమైనటువంటి ఇబ్బందులైతే తప్పకుండా ఉంటాయి. వైద్యులకు లాయరులకు పదోన్నతులు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగపరంగా బాధ్యతలు కొంత తగ్గేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి తప్పకుండా కొత్త కొత్త పదవులు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. కొంత సోమ మంగళ బుధవారాల్లో కొంత వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు అయితే బాగానే ఉంటుంది. ఈ వారం మిథున రాశి స్త్రీలకు చాలా యోగదాయకంగా ఉంది. కలహాల జోలికి వెళ్లకుండా ఉన్నదానితో సంతృప్తిగా ఉంటే కనుక మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా అద్భుతమైనటువంటి యోగాలైతే ఉంటాయి. మరి కొత్త వాహనాలు కానీ ఇవి కానీ కొనుగోలు చేయటానికి ఈ వారం అద్భుతంగా ఉంది. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా శుక్రుడు రాహువు కేతువు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు కూడా పర్వాలేదన్నట్టుగానే ఉన్నాడు. అలాగే రవి కూడా అర్ధశుభుడు. వివాహాది శుభ కార్యక్రమముల కోసం చేసేటువంటి ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగానే ఉన్నాయి. మొత్తానికి కొంత గ్రహ సంచారం అనేటువంటిది అనుకూలత వ్యతిరేకత మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నది. నిరుత్సాహాన్ని విడిచిపెట్టండి. ప్రయత్నాలు అనేటువంటివి మొదలు పెట్టండి. చాలా వరకు కూడా నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. ఖర్చులైతే విపరీతంగా ఉంటాయి. డబ్బు అనేటువంటిది మంచినీళ్ళ ప్రాయంలాగా మీ చేతుల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వేడుకలు విందులు వినోదాది కార్యక్రమాలను కొంత ఆర్భాటంగా చేయకుండా అవసరం మేరకు ఖర్చులు అనేటువంటివి తగ్గించుకోండి. ఎవరిని అతిగా నమ్మకండి. ఎవరితో వాగ్వివాదాలు అనేటువంటిది పెట్టకండి. మీకు సంబంధించినటువంటి కొన్ని విషయములను గోప్యంగా దాచుకోవడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి విషయం కర్కాటక రాశి వారికి. అయితే మంగళ బుధ వారాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యమైనటువంటి పనులు
విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు అనేటువంటివి లభిస్తాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. పుణ్య నదులలో స్నానం చేసేటువంటి అవకాశం కూడా కర్కాటక రాశి వారికి కలగబోతోంది. కర్కాటక రాశి స్త్రీలకు ఈ వారం అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు అయితే కొంత బెడదైతే తప్పకపోవచ్చు. అనుకున్న పనులు పూర్తి కాకపోవడం వల్ల కూడా చికాకు అనేటువంటిది తప్పకపోవచ్చు. అందుకే దైవ కార్యాలు, చండీ యాగాలు మొదలైనటువంటివి కర్కాటక రాశి వారు చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది. ముఖ్యంగా ఇక్కడ అష్టమ శని దోషం అనేటువంటిది కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బందిగానే ఉండబోతోంది. అందుకే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు తప్పకుండా చేయండి. వీలైతే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. గోక్షేత్రంలో నల్లటి ఆవుకు ఏదైనా గ్రాసాన్ని సమర్పించండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి సొంతం అవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గురువు శుక్రుడు శుభంగా ఉన్నాడు. రవి కూడా కొంత శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కొంత మాతృవర్గపు బంధువులతో కానీ పితృవర్గపు బంధువులతో కానీ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, కొంత అతిశయోక్తుల వల్ల వివాదాలు వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక లావాదేవీలతో కొంత సతమతమయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు మంగళ బుధవారాల్లోనైతే తప్పకుండా ఫలించవచ్చు. పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే ఆస్కారమే అధికంగా ఉంది. అలాగే పరిచయం లేనటువంటి వారిని ఎక్కువగా నమ్మకండి. భోజనం అనేటువంటిది సకాలంలో చేస్తే కడుపుకు సంబంధించినటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో అటువంటి వ్యతిరేకతలతో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే దగ్గరి సోదరుల వైఖరిలో కూడా మార్పులు అనేటువంటివి వస్తాయి. ఆందోళన అయితే మంగళ బుధవారంలో తప్పకుండా ఉంటుంది. గురు శుక్రవారాల్లో ఆప్తుల నుంచి కాల్స్ రావటం, ఆప్తులతో మాటామంతి పెరగడం అనేటువంటిది కొంత తృప్తిగా ఉంటుంది. కొత్త కొత్త కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అనేటువంటిది అందిపుచ్చుకోండి. అలాగే రాజకీయ వర్గాలకైతే కొంత ప్రయోజనం అనేటువంటిది తప్పకుండా ఉంది. మొత్తానికి సింహరాశి స్త్రీలకు కూడా ఈ వారం చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. సింహరాశి వారు ఈ వారమంతా శివ అష్టోత్తర శతనామ జపం అనేటువంటిది చేయండి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శించండి. మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణాలు శ్రీ దత్తాయ నమః అనే నామంతో చేయడం వల్ల కూడా బాగుంటుంది. గురుచరిత్ర పారాయణం కూడా సింహరాశి వారికి యోగదాయకమైనటువంటి ఫలితములను ఇవ్వవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం కుజుడు శుక్రుడు శని శుభంగా ఉన్నారు. రాహుకేతువులు అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. కొంత వ్యాపార పరంగా కన్యారాశి వారికి యోగకాలము అని చెప్పవచ్చు. మీ కృషి ఫలించేటువంటి ఆస్కారం కూడా ఉంది. బంధువులతో, ఇంట్లో అన్నదమ్ములతో, మాతృవర్గంతో అనురాగపు వాత్సల్యాలనేటువంటివి వెళ్ళి విరుస్తాయి. రావాల్సిన ధనం అయితే బుధ గురువారాల్లో మీకు అందే ఆస్కారం ఉంది. ఖర్చులు తప్పకుండా ఉంటాయి. డబ్బు ఎలా వస్తుందో అలాగే మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. వ్యవహారాలను సమర్థవంతంగా నడిపిస్తారు. పనులు సానుకూలమవుతాయి. సామరస్యంగా మెలగాలి. బాధ్యతలు ఎవ్వరికి కూడా అప్పగించవద్దు. సన్నిహితులతో సంభాషణ ఏదైతే ఉంటుందో అది మీకు కాస్త ఉపశమనం కూడా కలిగింపచేస్తుంది. గృహం కొనుగోలు యత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగవు. ఎందుకంటే కొంత వ్యతిరేక ఫలితాలు కూడా కలిగే ఆస్కారం ఉంది. ధార్మిక కార్యక్రమాల యందు ఉత్సాహాన్ని చూపిస్తారు. వ్యాపార లావాదేవీలు అయితే కొంత మందగించే ఆస్కారం కూడా ఉంది. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం పెద్దగా అనుకూలంగా లేకపోవటము, ఫలితాలు నిరాశగా రావటము, అనుకున్న పనులన్నీ కూడా కాకపోవటము కొంత ఇబ్బందిగానే ఉంటుంది. శని ఆదివారాల్లో మాత్రం ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి అనేటువంటిది మాత్రం మీకు ఎనలేని సంతోషాన్ని కలిగించవచ్చు. కన్యారాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో కొంత చికాకులైతే తప్పకుండా ఉంటాయి. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలను తప్పకుండా తొందరగానే పొందే ఆస్కారం ఉంది. అలాగే
కన్యారాశి విద్యార్థులకు విదేశీ అవకాశాలైతే సిద్ధించే ఆస్కారం ఉంది. మరి కన్యారాశి వారు ప్రతిరోజు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడము వినడము మంచిది. శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు అందించగలుగుతుంది. అలాగే గోక్షేత్రంలో గోవులకు ఏదైనా తినిపించడం మర్చిపోకండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. కొంత కాలం అనేటువంటిది తులారాశి వారికి యోగదాయకంగానే మారబోతోంది. ఫలితములు మీకు అనుకూలంగా ఇక నుంచైతే తప్పకుండా వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. కొంత ఖర్చులు తగ్గించుకోవటం, ఎకనామికల్ ప్లానింగ్ అంటే ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది మీకు చాలా వరకు కూడా అవసరం. బంధుమిత్రులతో విభేదాలు అనేటువంటివి తలెత్తుతాయి. సామరస్యంగా మెలగండే గృహంలో కొంత స్తబ్దతనైతే నెలకొంటుంది. పనులు మొండిగానే పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు ఆప్తుల కలయిక వీలు పడదు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తనైతే తప్పకుండా తీసుకోవాలి. మీ కృషి నిదానంగా ఫలించేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉంది. ఆర్థికమైనటువంటి ఒత్తిళ్లకైతే తప్పకుండా లోనవుతారు. ఉద్యోగులకు బదిలీలు సక్రమంగా ఉండకపోవటం వల్ల కూడా తీవ్ర నిరాశ అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. అయితే మంగళ బుధవారాల్లో గృహ వాహన యోగాలైతే కొంత బాగానే ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్నత స్థితి, రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి విజయ ప్రాప్తి అనేటువంటిది కలగవచ్చు. అలాగే కళాకారులకు అనుకోని అవకాశాలు కూడా ఈ వారంలో వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. బంధుమిత్రులతో విరోధం లేకుండా కనుక ఉండగలిగితే తులారాశి వారికి ఈ వారమంతా కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే నిరుత్సాహం విడిచిపెట్టి ప్రయత్నాలు కొనసాగించడం అనేటువంటిది తులారాశి వారికి చెప్పుకోదగినటువంటి అంశము. అలాగే వారం చివరలో అంటే శుక్ర శనివారాల్లో కూడా కొంత ఆరోగ్య భంగం అనేటువంటిది అవ్వవచ్చు. అందువల్ల ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, సాయంకాల సమయంలో దత్తాత్రేయ ఘోర కష్టోద్ధరణ స్తోత్ర పారాయణం చేయటము మీకు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారకత్వం వహిస్తుంది. ప్రతిరోజు కూడా హనుమంతుడి దగ్గర కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం కూడా విధిగా చేయటం వల్ల కూడా కొంత నరఘోష అనేటువంటిది తగ్గవచ్చు. ఆలోచనలు కొంత ముందుకు వెళ్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడు, కొంత రవి కూడా అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా కొంత విశేషమైనటువంటి ఫలితాలైతే వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. పట్టుదలతో శ్రమించండి. మీ మీద విమర్శలు విపరీతంగా వస్తాయి, వాటిని పట్టించుకోకండి. ఆర్థిక వ్యవహారాలైతే సంతృప్తికరంగానే ఉంటాయి. నూతన వస్తు వస్త్ర లాభాలైతే కలగవచ్చు. నిరుద్యోగుల ప్రయత్నాలు గురు శుక్ర శనివారాల్లో అనుకూలిస్తాయి. విద్యార్థుల యొక్క అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజం అవుతాయి. సన్నిహితుల ప్రోత్సాహపరంగా కొన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బాకీలు ఏవైతే ఉన్నాయో మీకు రావలసినటువంటి ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఎక్కడ కూడా మీ ఆధిక్యం ప్రదర్శించడం అనేటువంటిది చెయ్యకవద్దు. అలాగే శుక్ర శనివారాల్లో ఒక సంఘటన ఏదైతే ఉన్నదో అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగింప చేస్తుంది. ఆప్తుల సహాయంతో గృహంలో ఒక చిక్కుముడి సమస్య ఏదైతే ఉంటుందో దానికి పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. పారిశ్రామిక సాంకేతిక వర్గాల్లో ఉన్నటువంటి వారికి విదేశీ ప్రయాణాలైతే తప్పకుండా సిద్ధించవచ్చు. రాజకీయ నాయకులకు కొంత ఎదురుగాలి అనేటువంటిదైతే వీయటం సహజమే. అందుకే రాజశ్యామల కానీ, అమ్మవారి యొక్క చండీ యాగాలు కానీ, దైవ కార్యక్రమాల
కొంత బలం అనేటువంటిది మాత్రం వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు ఇప్పుడు తప్పకుండా అవసరమవుతుంది. అలాగే స్త్రీలకు ఆరోగ్యపరంగా కొంత సమస్యలు అయితే తప్పకుండా ఉంటాయి. మానసికమైనటువంటి చికాకులైతే ఉండవచ్చు. మరి వీరికి ఈ వారమంతా సంతృప్తికరంగా ఉండాలి అంటే ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటిది వృశ్చిక రాశి వారు చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతిరోజు సంధ్యాకాలంలో దీపారాధన చేసి ఇంట్లో స్త్రీలు కనకధారా స్తోత్రము 3 సార్లు పారాయణం చేస్తే ఆ ఇంటికి సంబంధించి సకలమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి దూరం అవుతాయి. విపరీతమైనటువంటి అశాంతి ఉన్నటువంటి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే బాగుంటుంది. గోక్షేత్రంలో గోవులకు కూడా ఏదైనా గ్రాసాన్ని సమర్పించడం అనేటువంటిది కూడా మర్చిపోకండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురుశనులు శుభంగా ఉన్నారు. రవి కూడా కొంత శుభకారకత్వాన్ని ఇస్తున్నాడు. అలాగే ఉద్యోగపరంగా బదిలీలైతే తప్పకుండా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి సంతృప్తికరంగానే ఉంటాయి. వ్యవహారాదుల యందు మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయాలు అనేటువంటివి మీకు ఏమాత్రం కూడా తగవు. అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. ఆదాయం బాగున్నప్పటికీ సంతృప్తిగా లేకపోవడం అనేటువంటిది కొంత మీకు అశాంతిగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు అయితే శుక్ర శనివారాల్లో లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగపరంగా చికాకులు తొలగిపోతాయి. కొంత మీ మాట వినేటువంటి ఆస్కారం ఉంది. పై అధికారులు రాజకీయ వర్గాలకు సన్మానాలు అధికమవుతాయి. మీ విషయంలో పై వాళ్ళు కానీ కింది వాళ్ళు కానీ నాయకులు కానీ సహచరులు కానీ కొంత సంతృప్తిగా ఉండటం కూడా భవిష్యత్తు విజయానికి కొంత పునాది వేయవచ్చు. అలాగే విద్యార్థులు నిరుద్యోగులు కొత్త అవకాశాలను కూడా దక్కించుకుంటారు. ఆప్తులతో సంభాషణ చేయటం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. వివాహ యత్నం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం వివాహం సిద్ధించేటువంటి ఆస్కారం కూడా ఉంది. బంధుత్వాలు బలపడే దిశగా చర్యలు అనేటువంటివి చేపట్టండి. భార్యాభర్తల మధ్య ఎటువంటి దాపరికం అనేటువంటిది లేకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం కూడా మీకు మానసికంగా అశాంతికి కారణం కావచ్చు. మరి ధనుస్సు రాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, గురువారం రోజున గోక్షేత్రంలో గోవులకు కడుపు నిండుగా ఆహారాన్ని సమకూర్చడము మొదలైన పనులు చేస్తే ధనుస్సు రాశి వారికి బాగుంటాయి. ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తే ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా రవి కుజ రాహువులైతే శుభంగా ఉన్నారు. కొంత బుధుడు శుక్రుడు కూడా పర్వాలేదు. కొత్త ఆలోచనలు కొత్త మార్గాల అన్వేషణ, భవిష్యత్తు బాగుండటం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మకర రాశి వారికి కొంత అనుకూలతను కూడా ఇవ్వవచ్చు. కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో సముచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు మీ అంచనాలను కూడా మించిపోతాయి. పెట్టుబడులకు మాత్రం ఇది తరుణం కాదు. పనులు చురుగ్గానే సాగుతాయి. అలాగే మంగళ బుధవారాల్లో అపరిచితుల నుంచి వచ్చేటువంటి ఫోన్ సందేశాల వల్ల మోసపోయేటువంటి ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి రాజకీయ నాయకులు సామర్థ్యాన్ని కూడా చాటుకుంటారు. విద్యార్థులు విపరీతమైనటువంటి కష్టంని చేస్తే ఫలితాలైతే సంతృప్తికరంగానే పొందుతారు. వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా ఈ వారం అధికంగానే బాగుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయకపోవడం మంచిది. ఉన్న వ్యాపారాలైతే క్రమంగా వృద్ధి చెందుతాయి. పారిశ్రామికవేత్తలు కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. సాంకేతిక నిపుణులైతే మంచి గుర్తింపునైతే పొందుతారు. ఆరోగ్య భంగం అనేటువంటిది కొంత అలజడిని సృష్టించవచ్చు. స్త్రీలకు జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే కడుపు సంబంధమైనటువంటి కొంత వ్యాధులు మానసికంగా కొంత అలజడిని సృష్టించే ఆస్కారం కూడా ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మకర రాశి వారికి ఈ వారం ప్రధానమైనటువంటి సూచన. భోజనానంతరమే సుదూర ప్రయాణాలు అనేటువంటివి చెయ్యమని మీకు సూచన. మకర రాశి స్త్రీలకు ఈ వారం అంతా కూడా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. నూతన వివాహ ప్రయత్నాలు కూడా సఫలం అయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తూ
ఉన్నది. మరి మకర రాశి వారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకము, గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్ర పారాయణము, శనివారం నాడు వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు. అలాగే గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని సమర్పించడము, కుక్కలకు కానీ పక్షులకు కానీ ఆహారాన్ని ఇవ్వటం కూడా కొంత నరదృష్టిని నివారించేటువంటి ఫలితాలుగా, పరిహారాలుగా తెలుసుకోండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం బుధుడు శుభంగా ఉన్నాడు. కుజకేతువులు అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము. కొంత స్వస్థానంలోనే ఉన్నటువంటి శనైశ్చరుడు చాలా ఇబ్బందులైతే పెడతాడు. అయితే రుణ ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినవి వాటి నుంచి బయటపడతారు. కొంత దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. గృహంలో ప్రశాంతత అనేటువంటిది నెలకొంటుంది. ఒక సంబంధం అనేటువంటిది కలిసి వస్తుంది. బంధువులతో సత్సంబంధాలు అనేటువంటివి నెలకొంటాయి. గురు శుక్రవారాల్లో విపరీతమైనటువంటి ఖర్చులైతే పెరుగుతాయి. కొత్త ఉద్యోగాలు వెతికేటువంటి వారికి ఉద్యోగ పత్రాలు, నియామక పత్రాలు కూడా ఈ వారం చేతికి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగానే సాగుతాయి. వ్యాపార పరంగా ఊహించని లాభాలైతే తప్పకుండా ఉంటాయి. కళాకారులకు, విద్యార్థులకు విదేశీ పర్యటనలకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. మొత్తానికి కొంత రాజకీయ వర్గంలో ఉన్నటువంటి వారికి అస్థిరత అనేటువంటిది కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య చిన్న తగువులు అనేటువంటివి కూడా వచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఒక సమాచారం అనేటువంటిది విద్యార్థులకు సంతోషాన్ని కలిగింపచేస్తుంది. శని ఆదివారాల్లో దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవటం చాలా వరకు కూడా మంచిది. కుంభరాశి వారు శనివారం రోజున రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయండి. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణము ఒక 12 సార్లు చేయండి. అలాగే గోక్షేత్రంలో బుధవారం రోజున నానపెట్టినటువంటి పెసర్లను తినిపిస్తే సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురుకేతువులు శుభంగా ఉన్నారు. రాహువు అర్ధశుభుడు. బంధుమిత్రులతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. కార్య సాధన కావాలి అంటే ఓర్పు, కృషి ప్రధానం. ఏ విషయాన్ని కూడా తీవ్రంగా పరిగణించవద్దు. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. మీ కృషి ఫలించేటువంటి శుభ సమయం సమీపిస్తోంది. బుధ గురువారాల్లో బాధ్యతలను ఎవ్వరికి కూడా అప్పజెప్పకండి. అలాగే వ్యాపారపరంగా మరింత లాభాలు వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉంది. ఉద్యోగపరంగా ఆశించినటువంటి ప్రమోషన్లు దక్కకపోవడం కూడా కొంత నిరాశకు కారణం కావచ్చు. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారు కింది స్థాయి వ్యక్తుల వల్ల ఇబ్బంది పడే ఆస్కారం అయితే ఉన్నది. కళాకారులకు సన్మానాలు తప్పకుండా జరుగుతాయి. పారిశ్రామిక సాంకేతిక వర్గాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయత్నాలు, విదేశీ వీసా మొదలైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కనకధార స్తోత్ర పారాయణం అనేటువంటిది కొంత చేయటం వల్ల కూడా ధనానికి సంబంధించినటువంటి కొంత అనుకూలత అయితే తప్పకుండా ఉంటుంది. ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. ఆటంకాలు తొలగిపోతాయి. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం వల్ల కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా మీనరాశి వారికి కొంత శనైశ్చరుడి యొక్క సంచారం శుభంగా లేకపోవటము మానసికమైనటువంటి ఇబ్బందిని కూడా కలిగింపజేస్తుంది. కొంత అనుకూలత కావాలి అంటే దైవారాధన తప్పకుండా చేయండి. దైవాన్ని ప్రధానంగా కూడా విశ్వసిస్తే తప్పకుండా అన్ని కార్యక్రమాలు సజావుగానే సాగుతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు, పరిహారాలు. ఎవరైతే నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు కింద కనిపిస్తున్న నెంబరుకు కాల్ చేసి వివరాలు పొందవచ్చు. జాతకం చెప్పించుకోవాలనుకునేటువంటి వారు అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. మీ జాతక సమస్యలను కొంత పరిష్కారం చేసేటువంటి దిశగా తప్పకుండా పరిహారాలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. లోకాః సమస్తాః సుఖినో భవంతు.